ఓకేనా? హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇప్పుడు మన దగ్గర ఎద్దుగానగ నూనెలను తయారు చేస్తున్నాము. ఎద్దుగానగ అంటే ఏందో చూద్దాము. ఇది రోకలి, ఇది కొంకిమాను, ఇది వీపుమాను అంటారు. ఈ సెటప్ మొత్తాన్ని కలిపి ఎద్దుగానగ అంటారు. ఎద్దుగానగ నుంచి మనం పల్లి, కొబ్బరి, నువ్వుల నూనెను తయారు చేస్తాం. పల్లీలు కూడా చాలా న్యాచురల్గా మంచి ఒరిజినల్ క్వాలిటీ పల్లీలు వాడతాం. ఓకే. ఇది గానుగ అంటే చాలామంది గానుగ చెట్ల నుంచి తీసిన ఆయిల్ అనుకుంటారండి. అలా కాదు, ఈ సెటప్ మొత్తాన్ని గానుగ అంటారు. ఇది ఎద్దుతో తిరుగుతుంది కాబట్టి ఎద్దు గానుగ అంటారు. ఈ ఆయిల్ని న్యాచురల్గా స్టీల్ క్యాన్లలో ఫిల్టర్ చేస్తామండి. ఫిల్టర్ చేసిన తర్వాత ఈ పెద్ద డ్రమ్లు ఉంటాయి, ఇవి కూడా స్టీల్ డ్రమ్లే. దీంట్లోనే స్టోరేజ్ చేస్తాము. ఇందులో స్టోరేజ్ చేయడం వల్ల ఆయిల్ అనేది 6 నుంచి 9 months వరకు పాడవదండి. దీనికి ట్యాప్ సిస్టమ్ ఉంటుంది. ఈ ట్యాప్ ద్వారాగా ఆయిల్ని బాటిల్స్లోకి ఫిల్ చేసుకుంటాం. చూడండి, ఈ ఎద్దు స్లోగా తిరుగుతుంది కాబట్టి 1.5 గంటల తర్వాత నూనె రావడం స్టార్ట్ అవుతుంది. ఈ నూనె చూడొచ్చు మీరు, చాలా తేటగా స్వచ్ఛంగా వస్తుంది పల్లి నూనె. 12 కేజీలు వేసాము. 12 కేజీలకి 4 కేజీల ఆయిల్ వస్తుంది. అంటే 3 కేజీలకి 1 లీటర్ చొప్పున 4 లీటర్ల ఆయిల్ మాత్రమే వస్తుంది, ఎక్కువ రాదు. అది కూడా పల్లి క్వాలిటీ మంచిగా ఉంటేనే ఆయిల్ అనేది స్వచ్ఛంగా వస్తుంది. ఓకే. ఎద్దుగానుగ నూనె వాడటం వల్ల ఎదిగే పిల్లలకి చాలా మంచిదండి. అలాగే షుగరు, బీపీ, కొలెస్ట్రాల్, థైరాయిడ్, క్యాన్సర్ పేషెంట్లకి చాలా ఉపయోగంగా ఉంటుంది. అందరూ కంపల్సరిగా ఎద్దుగానుగ నూనెలు వాడి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం.